యష్ గారి టాక్సిక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదండి. అది నాకైతే ఒక విజువల్గా చాలా గొప్పగా తీసినట్టు అనిపించిందండి. మనకి కొన్ని ఇంట్రూజివ్ థాట్స్ ఉంటాయండి. ఆ ఇంట్రూజివ్ థాట్స్ అన్నిటినీ వీరు సినిమా రూపంగా చూపించినట్టుగా నాకు అనిపిస్తుందండి. ఇది ఒక కల్పిత కథ అనేది మనం దృష్టిలో పెట్టుకుని చూడాలండి. అయినప్పటికీ ఈ మూవీలో కాస్త బ్లడ్ అనేది ఎక్కువగానే చూపించినట్టు నేను ఫీల్ అవుతున్నానండి. బట్ ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి కాస్తో కూస్తో జస్టిఫై అనిపించిందండి. బట్ నేను చూసిన కొన్ని రీసెంట్ టైమ్స్లో చూసిన కొన్ని మూవీ ట్రైలర్స్ కంటే కూడా ఇది చాలా చాలా బెటర్ అండి. మరీ అంతగా బ్లడ్ అయితే చూపించలేదు. అండ్ కాన్వర్జేషన్స్, డైలాగ్స్ కూడా సరే, వారు చేస్తున్న పని గ్యాంగ్స్టర్ పని అయినా సరే డైలాగ్స్ మాత్రం కాస్త మనుషులు వినేటట్టుగానే ఉన్నాయండి. చిల్లరగా చీప్గా అయితే అనిపించలేదండి. అండ్ ఇది ఒక స్టైలైజ్డ్ యాక్షన్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అండి. ఇది అది ట్రైలర్లో చాలా గ్రాండ్గానే తెలుస్తుందండి. ఇందులో యష్ గారు 3 పాత్రల్లో కనిపిస్తున్నారండి. యంగ్ గ్యాంగ్స్టర్ అండ్ దెన్ వయసు అయిన తర్వాత అదే గ్యాంగ్స్టర్ ఎలా ఉన్నాడు అనేది కనిపిస్తుందండి. నేను ఈ ట్రైలర్ నుంచి అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఈ గ్యాంగ్స్టర్ యంగ్గా ఉన్న టైంలోనే కియారా అద్వానీ గారితో ఒక రిలేషన్షిప్లోకి వెళ్తారండి. వారిద్దరికీ ఒక కొడుకు జన్మిస్తాడండి. వారిని వీరు నిరాదరణకు గురి చేస్తారండి. ఆ తర్వాత ఆ కొడుకు పెద్దయి ఇతనితోటే కయ్యానికి దిగుతాడండి. ఈ తండ్రి పాత్రలో యష్ గారే కనిపిస్తున్నారు. యంగ్ గ్యాంగ్స్టర్ పాత్రలో యష్ గారే కనిపిస్తున్నారు. వారి కొడుకు అంటే వీరు వయసు పెరిగిన తర్వాత వారి కొడుకు వీరితో గొడవకి వస్తూ ఉంటాడు కదండి. వారు కూడా యష్ గారే ఆ పాత్రను పోషించారండి. ఈ 3 లుక్స్లోనూ వారు సరిగ్గా సరిపోయారండి. బట్ ఈ మూవీ మీదైతే నాకు అంతగా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హోప్స్ లేవండి. విజువల్గా మాత్రం చాలా గొప్పగా తీశారండి. ఇది హిట్ అవుతుందనే నేను అనుకుంటున్నానండి. బట్ ఏ రేంజ్కి హిట్ అవుతుందనేది మాత్రం అంతగా ఐడియా లేదండి. యష్ గారి లుక్స్ బాగున్నాయండి. హీరోయిన్స్ అందరినీ వారు కరెక్ట్గానే చూపించారు. అండ్ చెప్పుకున్నట్టుగానే దిస్ మ్యాన్ హ్యాస్ నో వాల్యూస్, నో ఎథిక్స్ అండ్ నథింగ్ అండి. ఇతను ఒక గ్యాంగ్స్టర్, అ వుమనైజర్ అండ్ ఏ బ్లడీ క్రేజీ మ్యాన్. అతని స్టోరీని మీరు చూడదలుచుకుంటే ఈ మూవీని థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చండి. బట్ మీరు చూడడానికి ఇంకో కారణం కూడా ఉండొచ్చండి. ఏంటి అంటే, దిస్ ఈజ్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అన్నారు. అంటే పెద్దవారికి మాత్రమే, అది కూడా ఇది ఒక ఫ్యాంటసీ ఫెయిరీ టేల్, కల్పితమైన కథ. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఈ మూవీని చూడొచ్చండి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా నాకు ఆ మంచు ప్రాంతంలో చూపెట్టిన యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మిషన్ ఇంపాసిబుల్ ఆర్ అటువంటి హై ఎండ్ మూవీస్ చూసినట్టుగా నాకైతే అనిపించిందండి. మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.